నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ మానవ జీవనానికి ఆదర్శం ఖురాన్ గ్రంథం. అత్యంత పవిత్రమైన మాసం రంజాన్ మాసం. సాంప్రదాయానికి సంస్కృతికి ప్రతీకగా నిలిచిన పండుగ రంజాన్. ఇస్లామిక్ గురువు సర్కార్జీ ముక్తియార్ అహ్మద్ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అత్యంత పవిత్రమైన ఖురాన్ గ్రంథం ఆవిర్భవించిన రోజుకు ప్రతీకగా రంజాన్ పండుగ నిర్వహించుకోవడం జరుగుతోంది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు అందరూ రంజాన్ మాసం అంతా నియమ నిష్టలతో ఉపవాసం ఉంటూ ఆహార నియమాలు పాటిస్తూ భక్తి భావాన్ని చాటుకుంటూ మానవుల్లో సమానత్వాన్ని స్నేహ భావాన్ని పెంపొందిస్తూ ఉపవాస దీక్షను పూర్తి చేసి వారి యొక్క మనసును దేవునికి నివేదించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇస్లామిక్ గురువు సర్కార్జీ ముక్తియార్ అహ్మద్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వ, ధార్మిక చింతనల సమ్మేళనమని, నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు ఆచరించిన భక్తులకు ఇది ఆధ్యాత్మిక పరిపూర్ణతను ప్రసాదించే పవిత్ర కాలమని, వారి త్యాగానికి నియమాలకు పరిపూర్ణ ఫలితాలు లభించే విశిష్టమైన సందర్భమని, ఈ పవిత్ర మాసంలో ఆకలి దప్పులను అనుభవించడం మాత్రమే కాకుండా పేదల బాధలను అర్థం చేసుకుని సానుభూతితో ముందుకు రావడమే ఇస్లాం మత యొక్క ముఖ్య సందేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات इन कर पूरे आलम के अंदर अमन और शांति को अता फरमा। ऐ अल्लाह खैर और बरकतें अता फरमा। ऐ अल्लाह हम मग़फ़िरत खुद की भी तलब करते हैं, हमारे बड़ों की भी मग़फ़िरत तलब करते हैं जो हमसे पहले गुजर चुके हैं, हमारे माँ बाप में से या हम उनमें से कोई एक या उनमें से हमारे रिश्तेदारों में से जो भी गुजर चुके हैं उन सब की मग़फ़िरत फरमा, उनके लिए भी जन्नत का फैसला फरमा, जहन्नम से हिफाजत का जरिया बना। ऐ अल्लाह बहुत से लोग दुआओं की तवक्कुआत रखते हैं, उन तवक्कुआत को ऐ अल्लाह उनके जायज़ मकासद को पूरा फरमा। ऐ अल्लाह बहुत से उम्मत के अंदर बेरोजगार हैं, उनको हलाल पाकीज़ा रोज़ी के इंतज़ामात फरमा। ऐ अल्लाह उम्मत में बहुत से ऐ अल्लाह मक़रूज़ हैं, कर्ज़दार हैं, ऐ अल्लाह उनके कर्ज़ की अदायगी के शक्ल सूरतें पैदा फरमा। ऐ अल्लाह उम्मत में बहुत से ऐ अल्लाह जेलों में नाहक मुकदमात के अंदर फंसे हुए हैं, उन सब के रिहाइश के इंतजामात फरमा। ऐ अल्लाह सबको हलाल पाकीज़ा रोज़ी अता फरमा, रोगी की तंगी से पूरी हिफाजत फरमा, हलाल पाकीज़ा रोज़ी और मुनासिब रोज़ी अता फरमा। ज़्यादा की हम तुझसे तलब नहीं करते, बिल्कुल ज़्यादा भी नुकसानदेह है, बिल्कुल कम भी नुकसानदेह है, मुनासिब रोज़ी के इंतजामात फरमा। अल्लाह उम्मत में बहुत से बेनिकाह लड़के लड़कियाँ मौजूद हैं, निकाह न होने की वजह से लड़के लड़कियां जिना की तरफ जा रहे हैं, अल्लाह माफ फरमा। माँ बाप నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మానవాళి అంతటికీ కూడా జీవన విధానంలో ఆదర్శంగా నిలబడినటువంటిది ఒక పవిత్రమైన గ్రంథం ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథం ఆవిర్భవించిన సందర్భంగా మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రంజాన్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రంజాన్ మాసం సందర్భంగా ఈ మాసమంతా కూడా ఈ మాసమంతా కూడా ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షతో పిల్లలు కానీ, పెద్దలు కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఎంతో భక్తిభావాన్ని చాటుతూ వారి యొక్క మనస్సును దేవునికి నివేదన చేయడం జరుగుతుంది. మరి ఈరోజు రంజాన్ మాసం ముగింపు సందర్భంగా మరి మనము అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో మనము ఇక్కడ ఈద్ ముబారక్ అనేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో మన గురువు గారు కూడా ఉపన్యసించడం జరిగింది. మరి ఈ యొక్క రంజాన్ మాసం యొక్క పవిత్రత ఏంటి అనే దానిపైన మనం ఒక సమాచారాన్ని గురువు గారితో తీసుకున్నాం. నమస్తే గురువు గారు.
మరి రంజాన్ మాసం అనేటువంటిది ఎంతో పవిత్రమైనదిగా భావించి మరి ప్రపంచ మానవాళి అంతట్లో కూడా ప్రేమ అభిమానాలు స్నేహభావం అనేటువంటిది పెంపొందింపజేసేటువంటి ఈ రంజాన్ మాసం, ఈ మాసం యొక్క పవిత్రత, ఈ పండుగ యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. ఈ రంజాన్ మాసం ముస్లింలకు అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి కూడా ఒక ముఖ్య సందర్భం. ఏమిటంటే ఇది దేవుని కోసం అందరూ కలిసి ఉపవాసాలు 30 రోజులు కఠోరమైన ఉపవాసాలు చేసి దేవునికి తన అర్పిత చేస్తారు. చేసిన తర్వాత దేవునిది రంజాన్ వేళలో అందరూ కలిసి ఐక్యభావంతో మానవాళికి సందేశం ఇస్తారు. ఏమంటే ప్రపంచమంతా శాంతి కలగాల, అందులో ఎవరికి ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ మత సమస్యలు లేకుండా మత సమరస్యంతో కలిపి మా అన్న కూడా వచ్చినారు, సుదర్శన్ రెడ్డి అన్న కూడా వచ్చినారు. ఆయన ఇవన్నీ కూడా చేసినారు. ఆయన కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మేము మన లక్కడిపల్లిలో అందరం కలిసి మానవత్వంతో కలిసి ఐక్యభావం సోదరభావంతో అందరూ కలిసి మెలిసిపోతాము. ఇది ముఖ్య సందర్భం. ఈ ముఖ్య సందర్భంలో అందరూ కలిసి ఈ రంజాన్ పండుగ ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది మా కోసం ఒక సంతోషం కలిగే టైం ఇది. అందుకోసం ఈ టీవీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రఫీక్ అన్న కూడా అందరికీ ఈ ఉపవాసం, ఈ మాసంలో ఉపవాస దీక్షలో ఎలాంటి నియమాలు ఉంటాయి, ఎలాంటి ఆహార నియమాలు ఉంటాయి, ఏంటి అనేది ఈ ఉపవాసం అంటే దేవుని కోసం, దేవుని హుకుంని మేము పాటించడం కోసం ఆయన చెప్పిన మాటకు ముకమ్మల్తో చేయాలని ఈ పొద్దున అజాన్ ఇచ్చేటప్పటి నుంచి సాయంత్రం 6 గంటల దాకా వచ్చి నీళ్లు కూడా ముట్టకుండా దేవుని కోసం ఈ ఉపవాసం పెట్టి దేవుని ఉనికి కోసం మేము చేస్తాం, దేవునికి అర్పిస్తాం. అలాగే ఈ శుభ సందర్భంలో మీ టీవీ వాళ్లకు, మా లక్కడిపల్లి ప్రజలకు, నాయకులకు అందరికీ రంజాన్. మీరు ప్రజలకందరికీ కూడా మీరు ఇచ్చేటువంటి ఒక సందేశం. ముందుగా లక్కిరెడ్డిపల్లె మండల ప్రజలకు, మా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా 30 రోజులు ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం 6:30 వరకు ఉపవాసంతో దేవుని మీద భక్తితో పచ్చి నీళ్లు కూడా తాగకుండా ఈ విధంగా దేవునికి 30 రోజులు ఉండడం అనేది అంత అనుకునే దానికంటే కూడా చాలా ఇష్టమైన పని. అయినా అల్లా కోసం ప్రతి ఒక్కరూ కూడా 30 రోజులు దీక్షతో ఉండి ఈరోజు లాస్ట్ రోజు 30 రోజులు పూర్తయింది. రంజాన్ పండుగ జరుపుకుంటాం కాబట్టి సోదరులను అందరూ అన్నదమ్ముల మాదిరి ఉండి అంత ఐక్యంగా ఉండి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ పండుగ అనేటువంటిది ఎలాంటి మెసేజ్ ఇస్తుందంటారు సమాజానికి? సంవత్సరానికి పెద్ద పండుగ అంటే రంజాన్ పండుగే. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగను ప్రతి ఒక్కరూ కూడా ఎంత నిరుపేదైనా కూడా ఈ పండుగను చాలా వైభవంగా రంజాన్ పండుగ జరుపుకుంటారు. అందరూ ఒకసారికి వచ్చి ఒక వేదిక దగ్గరికి వచ్చి ఈద్గా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎక్కడ విదేశాల్లో ఉన్నా కూడా రంజాన్ పండుగకు మన సొంత ఊరికి చేరుకొని పండుగ జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. లేదు మరి ఈ సమాజంలో మానవులందరిలో మరి ఎలాంటి మార్పును తేగలుగుతాయంటారు ఇలాంటి ఉత్సవాలు? అందరం కూడా కలిసికట్టుగా ఉంటే హిందూ ముస్లిం అనే సంబంధం లేకుండా సోదర సమానంగా ఉంటే అన్నదమ్ముల మాదిరి ఉన్నాం కాబట్టి మేమైతే చిన్నప్పటి నుంచి లక్కీపల్లిలో ఉన్నాను. మా ముస్లిం సోదరులతోనే కలిసిమెలిసి ఉంటూ ప్రతి పండుగ కూడా ఇంతకుముందు 9 రంజాన్ మాసం వస్తే ఇస్తారని ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా మా సోదరులు ఎండలో ఎక్కువ ఎండాకాలం కాబట్టి మార్చిలో ఎండ ఎక్కువ ఉంది అనేసి నిన్ననే శామ్యాన ఏర్పాట్లు కూడా పూర్తిగా వేయించి మా సోదరులంతా
ఎండలో కష్టపడకుండా బాగా దేవుడి పేరు బాగా చేసుకోవాలని ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా మా సోదరుల కోసం షామియానా ప్రతి సంవత్సరం నేనే ఇస్తానని కూడా మా అజీ గారికి అందరికీ కూడా తెలియజేస్తాను. రంజాన్ నెలలో మా యొక్క ముస్లింలకు ప్రత్యేకమైనటువంటి నెల ఇది. దీన్ని పూర్తిగా మనము దేవుని సన్నిధిలో మనం ఆచరిస్తాము. దీంట్లో 30 రోజులు కఠోరంగా ఉపవాసాలు ఉండి దానివల్ల ఆకలి విలువ మంచిగా అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఉపవాసాలు ఉంటారు. ఎందుకంటే గతంలో ఆకలికి చాలా అలమటించి చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ఆకలి విలువ తెలిస్తే మిగతా వాళ్ళు కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆకలి విలువ తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. అలాగే మన ఏ వ్యక్తి అయినా కానీ తన సంపాదనలో 2.5% డబ్బును జకాత్ రూపంలో తీసి మొత్తం ప్రాపర్టీలో తీసి బీద వాళ్లకు పంచడం జరుగుతుంది. ఈ నెలలో ప్రతి ఒక్కరూ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు సమానంగా పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంపాదనలు కూడా 2.5% అతను తీసి బీద వాళ్ళకు పంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా పండుగ జరుపుకుంటారు. ఈ విధంగా ఈ యొక్క ఉపవాసాలు ఉండడం వల్ల చాలా మంది ఆరోగ్యంగా కూడా బాగుండడానికి ఆస్కారం ఉంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రోజా ఉండడం వల్ల దీని ఉపయోగాలు చాలా ఆరోగ్యానికి చాలా మంచి ఉపయోగాలు